all, Namaste. Welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్ లో జుమ్కాస్ కలెక్షన్ చూపిస్తున్నానండి. జుమ్కాస్ మనం శారీ పైకి పెట్టుకోవాలని ఏం లేదు, సింపుల్ గా డ్రెస్సెస్ పైకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. అలాంటి కలెక్షన్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ మీ అందరికీ తెలుసు. టోటల్ గా 4 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం అయితే చాలా కలెక్షన్ కొత్తగా వచ్చింది జుమ్కాస్ కాబట్టి. అంటే గోల్డ్ ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుంటారు, జుమ్కాస్ బెస్ట్ కదండి. మనం కొన్ని ఈవెంట్స్ కి ఎక్కువ పెద్ద పెద్ద చైన్స్ అయితే పెట్టుకోము, కానీ ఇయర్ రింగ్స్ ఎప్పుడు చైన్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తాను. బ్యూటిఫుల్ జుమ్కాస్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ నౌ మీకు ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయండి. ఆఫర్స్ చూపించట్లేదు, ఆఫర్స్ చూడండి. శ్రావణ మాసం ఆఫర్స్ అనమాట. ఇవి వచ్చేసి August 7th నుంచి 31st వరకు ఆల్ ద 4 బ్రాంచెస్లో ఈ ఆఫర్ అయితే అప్లికబుల్గా ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీ కనుక తీసుకున్నట్లుంటే మీకు VA 9.9% నుండి స్టార్ట్ అవుతుందండి. అండ్ నో మేకింగ్ ఛార్జెస్. డైమండ్ కనుక చూస్తున్నారు అంటే పర్ క్యారెట్ 51,999 నుండి స్టార్ట్ అవుతుంది. అదే మీరు సిల్వర్ కనుక చూస్తున్నారు అంటే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. ఆల్ ద 4 బ్రాంచెస్ లో అప్లికబుల్ August 7th నుంచి 31st వరకు. ఈ రోజు కలెక్షన్ అయితే జుమ్కాస్ అన్నాను కదా, స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు అంతా కూడా బ్యూటిఫుల్ జుమ్కాస్ అన్నాను కదా, డిఫరెంట్గా ఉంటాయండి మన దగ్గర జుమ్కాస్. మీకు ఎలాంటి ప్యాటర్న్స్ కావాలన్నా, కొందరికి కంప్లీట్ నక్షీలో కావాలంటారు, కొందరు కుందన్స్లో కావాలంటారు, కొందరు విక్టోరియన్. నేనైతే కొన్ని ప్యాటర్న్స్ ఈ రోజు ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాను. మీరు కనుక విజిట్ చేశారంటే కంప్లీట్ కలెక్షన్ చూడొచ్చు. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి, మనకి పైన స్టడ్లో అమ్మవారి రూపం వచ్చింది గోల్డెన్ కావింగ్తో. ఇదంతా కూడా మూన్ షేప్ లాగా ఇచ్చారు, చాందిలాగా కలర్ఫుల్ కుందన్స్తో. అటు ఇటు పర్ల్ బాల్స్ వచ్చేసాయి. జుమ్కా చూస్తున్నారు కదండి, జుమ్కా పైన అంతా కూడా పీకాక్ అండ్ మ్యాంగోస్ వచ్చేసాయి. డాంగ్లర్స్ మాత్రం పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. షేప్ మనకి జుమ్కాది ఒక్కొక్క షేప్లో ఉంటాయండి. సైజ్ కూడా చిన్నగా క్యూట్గా ఉన్నాయి, అంటే మరీ పెద్దగా కాకుండా చిన్నగా క్యూట్గా వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 grams, నెట్ వెయిట్ వచ్చేసి 20 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి. కృష్ణుడు వచ్చారు పైన, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కృష్ణుడి రూపం ఇచ్చేసి చుట్టూ ఇలా లీవ్స్, కిందంతా కూడా కలర్ఫుల్ స్టోన్స్ వచ్చాయి, గ్రీన్స్ అండ్ సీజర్స్. కింద జుంకాలో ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్ మనకి సీజర్స్ వచ్చేసి, మధ్యలో మాత్రం ఇలా దేవుళ్ళు, మనకి ఫ్లోరల్స్, పీకాక్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది. డాంగ్లర్స్ లో మధ్యలో పంకిన్ బీడ్ ఇచ్చారు, గ్రీన్ పంకిన్ బీడ్. చుట్టూ మాత్రం పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 28 grams, నెట్ వెయిట్ వచ్చేసి 26 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసిందండి. అంటే ఇక్కడ నీట్గా రూబీ స్టోన్, చుట్టూ ఫ్లవర్స్ లాగా. కింద సెకండ్ స్టెప్లో మధ్యలో ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. జుమ్కా ఏంటంటే థర్డ్, అంటే ఇప్పుడు ఇక్కడే డైరెక్ట్ జుమ్కా రాకుండా సెకండ్ స్టెప్ వచ్చి థర్డ్ స్టెప్ జుమ్కా. జుమ్కాలో ఫస్ట్ లైన్ అంతా మనకి గోల్డెన్ కావింగ్తో మ్యాంగోస్, సెకండ్ లైన్ అంతా కలర్ఫుల్ స్టోన్స్, థర్డ్ లైన్లో ఫ్లోరల్స్, డైమండ్స్ వచ్చాయి. కింద అంతా పర్ల్ బాల్స్ అండ్ మధ్యలో కూడా పర్ల్ బాల్ హ్యాంగ్ అవుతుంది. ఇవే పర్ల్స్ మనకి స్టడ్లో కూడా అటు ఇటు పర్ల్స్ ఇచ్చారు. సో ఇది కాస్త లెందీగా ఉందన్నమాట, అంటే పెట్టుకుంటే ఫేస్ నిండుగా చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 27 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 23 grams పడుతుంది. ఇవి వచ్చేసి వన్ ఆఫ్ ద క్యూట్ జుమ్కాస్ అని చెప్పాలి. చాలా నీట్గా చిన్నగా బాగున్నాయి. పైన ఏమో మ్యాంగో ప్యాటర్న్, చుట్టూ మనకి రూబీస్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో పీకాక్స్ ఇచ్చేసి ఏమి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనకి జుమ్కాస్ వచ్చేసాయి. అంటే థర్డ్ స్టెప్ అలా కాకుండా జుమ్కాస్ ఏదైతే ఇచ్చారో పీకాక్కి అటాచ్డ్గా జుమ్కాస్. ఈ జుమ్కాస్ పైన కూడా పీకాక్ కావింగ్, మధ్యలో ఎమరాల్డ్స్ అండ్ రూబీస్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్. అద్దరిపోయిందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 21 grams, నెట్ వెయిట్ వచ్చేసి 18 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కుందన్స్ తో ఉన్న బ్యూటిఫుల్ జుమ్కా. మధ్యలో అమ్మవారు, చుట్టూ కుందన్స్ వచ్చేసాయి. అటు ఇటు పర్ల్స్ కూడా డాంగ్ అవుట్. ఇక్కడ ఏదైతే జుమ్కా వచ్చిందో మనకి ఒకటి కుందన్స్ తో ఉంటుందండి లీఫ్, పీకాక్ వచ్చేసి గోల్డెన్ కావింగ్ తో ఉంటుంది. సో ఈ రెండిటి ప్యాటర్నే జుమ్కా అంతా రన్ అవుతుంది. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చేసాయి. క్యూట్ ప్యాటర్న్ ఇది కూడా. గ్రాస్ వెయిట్ 25 grams, నెట్ వెయిట్ వచ్చేసి 21 grams ఉంటుంది. సో ఈ జుమ్కా ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మధ్యలో అమ్మవారు, అటు ఇటు పీకాక్స్, పైనేమో సీజర్స్ లా కనబడుతున్నాయి, కిందేమో రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్. సెకండ్ స్టెప్ చూడండి, పీకాక్స్ వచ్చాయి. థర్డ్ స్టెప్లో మనకి జుమ్కా వచ్చింది అష్టలక్ష్ముల రూపంతో. ఒక లైన్ అంతా కూడా గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, వాటి నుంచి మంచిగా పర్ల్ బాల్స్, మధ్యలో ఏమో గ్రీన్ బీట్ స్టోన్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 18 grams, నెట్ వెయిట్ 15 grams.
పెద్దగా ఉన్నాయండి జుమ్కాస్, కానీ ఇంకా హెవీ వెయిట్తో చేపించుకున్నాం అనుకుంటారు. అంటే మనకి గ్రాస్ వెయిటే 26-28 ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఓన్లీ 18 గ్రామ్సే ఉంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది చూడగానే. పైన అమ్మవారు అటు ఇటు పీకాక్స్ అండ్ లీవ్స్ వచ్చేసాయి. అండ్ పైన స్టడ్లోనే మనకి పింక్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్, వాటికి కూడా సేమ్ ఇవే బీట్స్ అటు ఇటు డాంగిల్ అవుతున్నాయి. జుమ్కాలో చూడండి కార్వింగ్, మనకి హార్ట్ షేప్ వచ్చేసి వాటి నుంచి కూడా సేమ్ ఇవే బీట్స్ డాంగిల్ అవుతూ మధ్యలో మాత్రం గ్రీన్. సో మనకి వైట్, పింక్, గ్రీన్ రెండు బాగా ఎలివేట్ అవుతున్నాయి. మధ్యలో గ్రీన్ కూడా యాడ్ అయ్యే వరకు చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట లుక్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మధ్యలో ఫ్లవర్ చక్రంలా వచ్చేసింది. సెకండ్ స్టెప్ ఇది చూడండి, ఒక్కటే పీకాక్, అంటే మనకి అలా 2 పీకాక్స్ ఇస్తారు కదా, అలా కాకుండా డిఫరెంట్గా 1 పీకాక్ చక్కగా. నెక్స్ట్ ఇక్కడ ఒక నక్షి బాల్, అంటే నక్షి ప్యాటర్న్తో ఒక చిన్న బాల్ వచ్చేసి వాటి నుంచి జుమ్కా. యూనిక్గా ఉందండి ప్యాటర్న్, స్టైల్ కూడా డిఫరెంట్గా. డాంగ్లర్స్ మాత్రం ఒక లైన్లో గ్రీన్ బీడ్స్ వచ్చాయి, ఇంకొక లైన్లో మనకి ఇవంతా రూబీ స్టైల్ బీడ్స్. సో డిఫరెంట్ లుక్ కావాలి అంటే మన దగ్గర ఉన్న జుమ్కాస్ ఎక్కడ కనబడద్దు అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేయండి. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మధ్యలో చూస్తున్నారు కదండి, అమ్మవారు చుట్టూ మ్యాంగో షేప్ లాగా సీజెట్స్ వచ్చాయి. సెకండ్ లైన్లో మనకి పీకాక్స్ వచ్చేసింది. జుమ్కాలో పీకాక్స్ బాగా ఎలివేట్ అవుతూ చుట్టూ కట్ వర్క్ లాగా విత్ సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. డాంగ్లర్స్లో మాత్రం పర్ల్స్ అండ్ అలాగే రూబీ బీడ్స్ ఉన్నాయి. మధ్యలో మాత్రం ఎమరాల్డ్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. సో ఈ జుమ్కాస్ చూస్తున్నారు కదా, పైన పీకాక్, చుట్టూ కలర్ఫుల్ కుందన్స్. నెక్స్ట్ ఈ జుమ్కాలో అంతా లీవ్స్ విత్ కుందన్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ కోరల్స్ వచ్చేసి మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ అనమాట. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్లో మధ్యలో అమ్మవారు, చుట్టూ మనకి గోల్డెన్ కార్వింగ్ అండ్ సీజర్స్ వచ్చాయి. ఇక్కడ మాత్రం ఒక గ్రీన్ స్టోన్ బాగా హైలైట్ చేసేలా ఇచ్చారు. సెకండ్ స్టెప్లో మనకి కాస్త గ్యాప్ ఇచ్చి పీకాక్స్ ఇచ్చారు, అంటే ప్రతి ఒక్క డీటెయిల్ కనిపించేలా. పీకాక్స్లో కూడా ఐ దగ్గర రూబీస్, మిగిలినవంతా సీజెట్స్. జుమ్కా కూడా కలర్ఫుల్ స్టోన్స్ హైలైట్ అవుతూ. డాంగ్లర్స్లో పర్ల్స్ ఉన్నాయి, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకి రూబీ బీడ్స్ ఉన్నాయి. గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం ఇచ్చేసి అటు ఇటు కుందన్స్ వచ్చేసి, డాంగ్లర్స్ అంతా పర్ల్స్. సెకండ్ స్టెప్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి. థర్డ్ స్టెప్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ కలర్ఫుల్గా మనకి కుందన్స్ వచ్చేసాయి. ఇక్కడ అంతా పర్ల్స్ అండ్ రూబీ బీడ్ లాగా వచ్చేసింది. ప్యాటర్న్ చాలా బాగుంది. మీకు లెంత్ కూడా చూడండి, చాలా అంటే అక్యురేట్గా కనబడుతుంది అనమాట. మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా కనిపించదు. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో మనకి జుమ్కాస్ చిన్నగా క్యూట్గా ఉండాలి, పిల్లలకి మనకి అందరికీ యూజ్ అవ్వాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ మ్యాంగోస్ అండ్ సీజెట్స్ వచ్చాయి. జుమ్కాలో కూడా పైన లైన్ అంతా సీజెట్స్, సెకండ్ అంతా పీకాక్స్ వచ్చేసి రూబీస్, సీజెట్స్, గోల్డెన్ కార్వింగ్. డాంగ్లర్స్ చూడండి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ ఇచ్చారు. మధ్యలో కూడా పంకిన్ స్టైల్ బీడ్ వచ్చేసింది ఎమరాల్డ్ స్టోన్తో. సో గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్. జస్ట్ మీకు రెఫరెన్స్కి చూపిస్తున్నానండి. మీకు నచ్చిన ప్యాటర్న్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్స్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన పీకాక్ వచ్చింది, చుట్టూ మనకి రూబీ స్టోన్స్. డాంగ్లర్స్ ఏమో పర్ల్స్ వచ్చాయి. సెకండ్ స్టెప్లో పీకాక్స్ ఇచ్చేసి కిందేమో మనకి పర్ల్స్ వచ్చేసాయి. జుమ్కా కూడా చూడండి విత్ పీకాక్స్, పైన కింద అంతా కూడా రూబీ స్టోన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ మాత్రం పర్ల్ బాల్స్లో తీసుకున్నాం, మధ్యలో గ్రీన్ బీడ్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైనేమో మనకి పీకాక్, చక్కగా అటు ఇటు కుందన్స్ వచ్చేసాయి. ఇవి పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి స్టడ్లో. సెకండ్ స్టెప్లో పీకాక్స్ వచ్చేసి, మెయిన్ జుమ్కా మాత్రం కలర్ఫుల్గా గోల్డెన్ కార్వింగ్ ఇస్తూనే అంతా రూబీ స్టైల్ స్టోన్స్ వచ్చేసి, కింద చూడండి 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్, వాటి వల్లే పర్లిష్ లుక్తో చాలా బాగా కనబడుతుంది. మధ్యలో గ్రీన్ బీడ్ వచ్చిందనమాట. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మధ్యలో పైన అమ్మవారి రూపం ఇలా గ్రీన్ స్టోన్ ఇచ్చేసి బాగా ఎలివేట్ చేశారండి. అటు ఇటు పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. సెకండ్ స్టెప్లో మనం ఎక్కడైనా పీకాక్సే చూస్తాం దాదాపు, కానీ ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయి, క్యూట్గా కనబడుతున్నాయి. కింద జుమ్కా మాత్రం హార్ట్స్, ఇలా లీవ్స్ లాగా వచ్చేసి కింద కలర్ఫుల్గా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ తీసుకున్నాం. మధ్యలో రూబీ బీడ్. బాగుందండి ప్యాటర్న్, వెరీ యూనిక్ స్టైల్. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది.
సో చూసారు కదండి జుమ్కాస్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మీకు ఇదే స్టోర్ విజిట్ చేయాలని ఏం లేదు, ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.